గౌతమ మహర్షి అహల్యకి పుట్టిన వరాల మూటే అంజనమ్మ. ఆ అంజనమ్మ చాలా అందంగా పుట్టింది. వాళ్ళు ఆమెని ఎంతో ప్రేమగా పెంచసాగారు. అప్పటికే వాళ్ళకి ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు శతానందుడు. అయితే వీళ్ళిద్దరిని పెంచుకోసాగారు. ఇదిలా ఉండగా గౌతముడి సంసారంలో ఒక ఊహించని సంఘటన జరిగింది. గౌతముడి తపస్సు పెరిగిపోయి అతను దీర్ఘ సమాధిలో ఉండిపోయాడు. అలా ఉండగా అహల్య దగ్గరికి ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడికి ఇదివరకే అహల్య మీద మోహపడ్డాడు. అయితే ఇంద్రుడు మారువేషంలో గౌతముడి రూపంలో వచ్చి అహల్య దగ్గరికి చేరాడు. అహల్య ఇంద్రుడిని గుర్తుపట్టింది, కానీ తప్పు చేసింది. వాళ్ళిద్దరికీ సద్యోగర్భంతో వాలి పుట్టాడు. విచిత్రంగా అతను వానరాకారంలో పుట్టాడు. అది చూసిన సూర్యదేవుడు అతను కూడా మోహించాడు. అతను కూడా గౌతముడి రూపంలో ఆమె దగ్గరికి చేరాడు. అది తెలిసిన అహల్య మళ్ళీ తప్పు చేసింది. అయితే వాళ్ళిద్దరికీ సుగ్రీవుడు పుట్టాడు. అతను కూడా వానర రూపంలో పుట్టాడు. ఆ ఇద్దరి కోతి పిల్లలని అహల్య పెంచసాగింది. అయితే ఒకరోజు అలా పెరుగుతుండగా గౌతముడు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన గౌతముడికి ఆ ఇద్దరు కోతి పిల్లలను చూసి ఆశ్చర్యమేసింది. ఎవరా వీళ్ళిద్దరూ అని ఆరా తీశాడు. కానీ సమాధానం రాలేదు. అయితే అమ్మ లేని సమయం చూసి అంజనమ్మ నిజం చెప్పింది. అయితే గౌతముడు తన దివ్య దృష్టితో జరిగినదేంటో ఒక్కసారి చూశాడు. అది చూస్తూనే అతనికి చాలా కోపం వచ్చేసింది. ఆ కోపంలో అహల్యని ఘోరంగా శపించాడు. నువ్వు వెంటనే రాయి అయిపో అన్నాడు. దానికి నిజంగానే అహల్య వెంటనే రాయిలాగా మారిపోయింది. ఆ శాపాల భారికి భయపడి వాలి సుగ్రీవులిద్దరూ అడవిలోకి పారిపోయారు. అలా పారిపోయిన వారు అడవిలో తిరగసాగారు. అడవిలో తిరుగుతున్న వాలీకి ఒక్కసారి అంజనా కనిపించింది. అలా అంజనా కనపడుతూనే వాలీకి చాలా కోపం వచ్చేసింది. ఆ కోపంలో ఆమెని తిట్టసాగాడు. నీ మూలంగానే మాకు కష్టాలు వచ్చాయి. మేము అడవుల పాలయ్యాము. నువ్వు నిజం చెప్పడం మూలంగానే ఇదంతా జరిగింది అని చెప్పాడు. అయితే నువ్వు కూడా వెంటనే వానర రూపంలోకి మారిపో అన్నాడు. ఆ శాపానికి నిజంగానే అంజనా వెంటనే కోతి రూపంలోకి మారిపోయింది. అది తెలుసుకుని తను చాలా దుఃఖించింది. అయితే గౌతముడు అక్కడికి వచ్చాడు. అది చూసి గౌతముడు చాలా విలపించాడు. ఎందుకు ఇంత కష్టం వచ్చింది తినకి అని బాధపడసాగాడు. అలా ఇద్దరు బాధపడుతుండగా అక్కడికి నారద మహర్షి ప్రత్యక్షమయ్యాడు. ఆయన, బాధపడకు, ఇది ఆ దైవ సంకల్పంతోనే జరిగింది. కుంజరుడనే వానరుడికి కూతురుని దత్తత్తు ఇస్తా అని ఆ శివుడు వరమిచ్చి ఉన్నాడు. కాబట్టి నువ్వు అంజనాని ఆ కుంజరుడికి దత్తత ఇవ్వు. అతనే చూసుకుంటాడు. ఒక మంచి వరుణ్ణి చూసి పెళ్లి కూడా చేస్తాడు అని చెప్పి మాయమైపోయాడు. వానరుల్లోకి వెళ్ళవలసి వస్తుందే అని బాధపడుతున్న అంజనాని గౌతముడు ఓదార్చాడు. కానీ ఒక్కసారి తన కళ్ళు మూసుకుని తన దివ్య దృష్టితో అసలు ఎందుకు ఈ శాపం వచ్చిందని చూశాడు. తన పూర్వజన్మనంతా చూశాడు. అంజన 2 జన్మల క్రితం సుకన్య అనే గంధర్వ కన్య. ఆమె మంచి వయసు పొంగులో ఉంది. అయితే అలా సఖులతో విహరిస్తూ ఉండగా ఆమె భూలోకానికి ఒక్కసారి దిగి వచ్చింది. అలా భూలోకంలో తిరుగుతూ ఉండగా తనకి వాయుదేవుడు కనిపించాడు. అప్పుడు వాయుదేవుడు ఎంతో కష్టపడుతున్నాడు, ఆపసోపాలు పడుతున్నాడు. అది చూసిన సుకన్య ఒక్కసారి అతన్ని చూడగానే పగలబడి నవ్వింది. అలా నవ్వడమే కాకుండా ఆయన చేసే చేష్టలను ఆమె ఎగతాళి చేసింది. అది చూసిన వాయుదేవుడు ఒక్కసారి కోపం వచ్చింది. కానీ ఆమెలో ఏదో దివ్య దృష్టి ఉంది అని గ్రహించి, నువ్వు మిడిసి పడకే పిల్ల, నేను మొయ్యవలసిన ఈ భారాన్ని నువ్వే మోస్తావు, ఏరి కోరి మోస్తావు అని అన్నాడు. ఆ మాటలు విని సుకన్య బాగా పగలబడి నవ్వింది. మగవాడయ్యుండి నెలలొచ్చిన ఆడదానిలాగా పుట్ట పట్టుకుని తిరుగుతున్నావు, ఇంకేముంది, రేపో మాపో కంటావు, నీ భారం
నేనేమి మోసేది ఇంకా అన్నది. అయితే ఆ మాటలకి వాయుదేవుడు మరీ రెచ్చిపోయాడు. రెచ్చిపోయి, కోతి గంతులెయ్యకు, త్వరలోనే నువ్వు భూలోకంలో అందగత్తెవై పుట్టి ఆ గర్వం దిగేలాగా కోతిగా మారిపోతావు. అప్పుడు నువ్వే కోరి కోరి ఈ బరువుని మోస్తావు అన్నాడు. అది శాపమో వరమో ఆయనకే తెలీదు. ఆ సుకన్య మాత్రం ఆ మాటలు విన్నా పట్టించుకోకుండా పకపకాలాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయితే వాయుదేవుడు మాత్రం చాలా ఆపసోపాలు పడుతూ ఆ వృషభాచలం కొండల మీద అలా తిరుగుతూనే ఉన్నాడు. అయితే వాయుదేవుడికి అసలేమయ్యింది? కొన్ని రోజులకి దేవతలు మళ్ళీ రాక్షసుల బాధన పడ్డారు. అప్పుడు వాళ్ళందరూ బ్రహ్మదేవుడిని ప్రార్థించగా బ్రహ్మదేవుడు శివుడు దగ్గరికి తీసుకువెళ్ళాడు. శివుడు నేనేమీ చేయలేను అని చెప్పి బద్రికాశ్రమంలో ఉన్న నారాయణ మహర్షి దగ్గరికి అందరినీ తీసుకుని వెళ్ళాడు. అయితే నారాయణ మహర్షి శివుణ్ణి చూసి ఇది నీ వల్లే జరుగుతుందయ్యా అని చెప్పాడు. అలా అని ఆ దేవుళ్ళందరిలో నుంచి కొంచెం కొంచెం శక్తిని తీసుకుని పరమశివుడికి ఇచ్చాడు. ఇదేమిటి అని అనకుండా పరమశివుడు దాన్ని మింగేశాడు. ఆ తర్వాత కొంతకాలానికి శివపార్వతులు వృషభాచలం మీద, అంటే ఇప్పటి తిరుపతి కొండల మీద విహరిస్తున్నారు. ఆ కాలంలో కొండల మీద కోతులు ఎక్కువగా ఉండేవి. అక్కడ ఒక కోతుల జంటను చూసి పార్వతీ పరమేశ్వరులు ముచ్చటపడి తాము కూడా కోతి దంపతులుగా మారిపోయారు. ఆ సమయంలో ఈశ్వరుల్లో దాగి ఉన్న సర్వదేవతా తేజస్సు బయటికి వచ్చింది. ఆ తేజస్సును భరించడం పార్వతీదేవికి చాలా కష్టమయ్యింది. అందువల్ల ఆమె ఆ తేజస్సును మహాశక్తిశాలి అయిన అగ్నిదేవుడిలో ఉంచింది. అయితే అగ్నిదేవుడు ఆ తేజస్సును ఎక్కువ భరించలేక తన మిత్రుడైన వాయుదేవుడికి అందించాడు. వాయుదేవుడు ఆ శివ వీర్యాన్ని తనలో భరించి వదిలేయలేక నానాయాతన పడుతూ అలాగే రోజులు దొర్లిపోయాయి. ఈ రోజులంటే యుగాలు యుగాలే మారిపోయాయి. వాయుదేవుడు అలా లోపల వేడి భరించలేక ప్రత్యక్షమైన దేవతా రూపంలో వంగి వంగి నడుస్తూ వృషభాచలం కొండల మీద తిరుగుతూ ఉండగా సుకన్య చూసింది. అదే ఇప్పుడు జరిగింది. ఇది జరిగిన కొంతకాలానికి ఆమెకి గంధర్వలోకంలో ఆయుష్యం తీరిపోయింది. భూలోకంలో సాధ్య అనే కన్యగా పుట్టి కశ్యపుడికి భార్య అయ్యింది. ఆ దంపతులిద్దరూ నిరంతరం తపోమయమైన జీవితం గడుపుతూ ఉండేవాళ్ళు. వాళ్ళకి సంతానం కలగలేదు. పిల్లల కోసం శివుడికి ఘోరమైన తపస్సు చేశారు. అయితే చాలా కాలానికి శివుడు ప్రత్యక్షమయ్యి ఏం కావాలి కోరుకోమంటే కశ్యపుడు నాకు నువ్వే కొడుకై పుట్టు అని అడిగాడు శివుడిని. అయితే శివుడు ఈ జన్మకి అయిపోయింది కాబట్టి వచ్చే జన్మలో హనుమంతుడై నీకు జన్మిస్తాను, కొడుకునై పుడతాను అని అన్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆనాటి కశ్యపుడే కేసరి అనే పేరుతో వానరురాజై పుట్టాడు. ఆ కశ్యపుడు ధర్మపత్ని అయిన సాధ్యాదేవి అహల్య గౌతములకు అంజన అనే పేరుతో కూతురుగా అందగత్తగా జన్మించింది. అలా దివ్య దృష్టితో అంజనాపు రుజన్మనంతా చూసిన గౌతముడు ఇలా అన్నాడు. చూడమ్మా అంజన, ఏడవకు. నువ్వు రథాంతర కల్పంలో సుకన్య అనే గంధర్వ కన్యగా ఉండి వాయుదేవుడి శాపానికి గురి అయ్యావు. ఆ పై జన్మలో బ్రాహ్మణ పత్నిగా జన్మించి అపారమైన తపశ్శక్తి సంపాదించావు. ఈ జన్మలో ఆ వాయుదేవుడి శాపము ఇప్పుడు అనుభవానికి వస్తుంది. ఇక ఈ జన్మలోనే తపఫలమైన శివుడి వరాలు నువ్వు అందుకోవలసి ఉంది. నీకు మేలే జరుగుతుంది. నువ్వు జగత్ పూజ్యురాలు అవుతావు. దుఃఖం ఆపుకుని దైవయోగానికి అనుగుణంగా సంచరించడం నేర్చుకో. తండ్రి చేసిన ఈ ఉపదేశంతో అంజన ప్రశాంతపడింది. తన మనసుని సర్ది చెప్పుకుని వానర రాజ్యానికి బయలుదేరింది. కుంజరుడు వానర రాజ్యానికి వెళ్ళి వాళ్ళల్లో కలిసిపోయింది. వాళ్లతో సహా పెరగసాగింది. అన్నీ మర్చిపోయి ఆనందంగా కుంజరుడితో ఉండసాగింది. కుంజరుడు ఆమెని మంచిగా ప్రేమగా చూసుకోసాగాడు. శివుడిచ్చిన వరమని భావించి ఆమెని యువరాణిలాగా పెంచాడు. కేసరి వానరుడైనప్పటికీ తపోవనాల్లో ఉండే మహర్షుల తపస్సులు ఎప్పుడూ రక్షణ చేస్తూ ఉండేవాడు. అతని కింద 16,000 పర్వతాల వానర రాజ్యం ఉండేది. అయితే కుంజరుడు అంజనాని కేసరికిచ్చి వివాహం చేశాడు. అలా ఇద్దరికీ వివాహం జరిగింది.
అయితే ఆ దంపతులకి త్వరగా సంతానం కలగలేదు. ఆ దంపతులకు మతంగ మహర్షి గురువుగా ఉండేవాడు. ఆయన అంజనాదేవిని సంతానం కోసం తపస్సు చెయ్యమని ప్రోత్సహించాడు. ఆమె తన భర్త అనుమతి తీసుకొని వృషభాద్రి మీద అనగా నేటి తిరుపతి కొండల మీద శివుడిని గూర్చి తపస్సు చేయసాగింది. అలా తపస్సు చేస్తూ ఉండగా వాయుదేవుడు ఆమె దగ్గరికి రోజు ఒక పండు పంపిస్తూ ఉండేవాడు. ఆమె దానినే ఆహారంగా స్వీకరిస్తూ తపస్సు చేస్తూ ఉండేది. ఒకరోజు వాయుదేవుడు తనలో ఉన్న శివ తేజస్సుని ఒక పండుగా చేసి అంజనాదేవికి ప్రసాదంగా పంపాడు. ఆ పండు తిన్నాక కొంతకాలానికి అంజనాదేవికి నేను గర్భవతినయ్యాను అని తెలిసింది. అయితే ఆమె ఇదేమిటి అని భయపడింది. ఇంతలో అంజనాదేవి, భయపడకు, ఇది శివుడి సంకల్పం, నీ గర్భాన మహాత్ముడొకడు జన్మించబోతున్నాడు అని ఆకాశవాణి పలికింది. కేసరికి కూడా ఇలాంటి ఆకాశవాణి వినిపించింది. ఆ దంపతులిద్దరూ పరమానందపడ్డారు. ఆ తరువాత వైశాఖ కృష్ణ దశమి శనివారం నాడు మధ్యాహ్నం సమయాన అంజనాదేవికి పుత్రుడు జన్మించాడు. ఆ బాలుడు పుట్టేసరికి అతనికి మెడలో యజ్ఞోపవీతము, చెవులకి బంగారు కుండలాలు, మెళ్లకు పట్టవస్త్రాలు, అతని దవడలు బాగా పెద్దవిగా ఉన్నాయి. అతను పుట్టేసరికి ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది. లోకంలో అన్ని చోట్ల శుభ శకునాలు కనిపించాయి. నింగిని ఉన్న దేవతలందరూ సంతోషంతో ఆంజనేయుణ్ణి ఇలా స్తుతించారు. జై ఆంజనేయ, జై ఆంజనేయ, జై ఆంజనేయ. అయితే ఆ శివ తేజస్సు ఆంజనేయుడు రూపంలో ఎందుకు వచ్చింది? ఆంజనేయుడు అంటే రామదాసుడు కదా, రాముడికి భక్తుడై ఉన్నాడు కదా. అయితే ఆ రామభక్తుడై శివుడు ఎందుకు అవతరించాడు? ఆ కథకి మనకి ఒక నిగూఢమైన రహస్యం ఉంది. పూర్వం శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుడు దగ్గరికి వచ్చి, నీ భక్తుడైన గార్ధపాసురుడు లోకాలను బాగా పీడిస్తున్నాడు, అతన్ని సంహరించడం సాధ్యం కాని పని, కాబట్టి నువ్వే ఏదో ఒకటి చెయ్యి శివ అని అన్నాడు. అయితే పరమేశ్వరుడిలా అన్నాడు, నా భక్తుడు వాడు, నా భక్తుణ్ణి నేనెలా చేయగలను? అది నీ బోటి వాళ్ళు కూడా చెయ్యలేరు అని అన్నాడు. దానికి శ్రీ మహావిష్ణువుకి రోషం వచ్చి, నేను నీ భక్తుణ్ణే కదా, నాకన్నా పెద్ద భక్తుడని నువ్వు అంటున్నావు, నేను అది అబద్ధమని నిరూపిస్తాను, నేను సంహరించి చూపిస్తాను అని అన్నాడు. అయితే పరమశివుడు దానికి లోపల సంతోషించి, అలాగే నువ్వా పని చేస్తే నేను నీకు దాసుణ్ణై ఉంటాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఇలా ఉగ్రంగా ప్రతిజ్ఞలు చేసి ఆయుధాలను చేత పట్టుకుని వెళ్ళిపోయాడు విష్ణువు. ఇంత ఆర్భాటంగా వెళ్ళిన విష్ణువు గార్ధపాసురుడి దగ్గరికి చేరే సమయానికి ఒక సుందరాంగిగా మారిపోయాడు. విష్ణువు వచ్చాడు, యుద్ధము చెయ్యాలి అని చూస్తున్న వాడికి ఈ అందగత్తె అనిపించేసరికి ఒళ్ళు తెలియలేదు. తన సరస సంభాషణలతో వాణ్ణి మత్తెక్కిచ్చింది. ఆ మత్తులో వాడు పడి దొర్లుతుండగా శ్రీ మహావిష్ణువు ఒక పెద్ద తోడేలు మారిపోయి వాడి తలకాయతో సహా తినేశాడు. అలా వాడిని సంహరించేశాడు. శ్రీహరి చతుర్భుజుడై సాక్షాత్కరించాడు. ఇంతలో శివుడు అక్కడ ప్రత్యక్షమయ్యి శ్రీహరికి సాష్టాంగ వందనం చేసి, మాధవా, నేను నీ దాసుణ్ణి అని స్తుతించాడు. ఆ స్తుతిని విని విష్ణువు వినయంగా జరిగి, దేవదేవా, నీవు సకల జగత్ప్రభువి, నీ మీద భక్తి వల్ల నేను ఆ రాక్షసుణ్ణి సంహరించాను, నీకు భక్తుణ్ణి అంటే నేనే నీకు దాసుణ్ణి అన్నాడు. అయితే కాని నీవు చేసిన ప్రతిజ్ఞ అసత్యం కాకూడదు. నీవు సంకల్పిస్తున్నది నిజమవ్వడానికై నేను రావణవధకై శ్రీరాముడుగా అవతరించినప్పుడు నీవు హనుమంతుడివై జన్మించు, నాకు ఉపకారము చెయ్యి, అప్పుడు నాకు స్నేహితుడివై ఉండు అని ఈ విధంగా నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకో అని అన్నాడు. అందుకనే ఆ పరమశివుడు హనుమంతుడై జన్మించి రాముడికి సేవ చేశాడు. ఆయన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు. ఆంజనేయుడు పుట్టిన 6వ రోజుకే అతనికి ఆకలిగా ఉందని తెల్లవారుజామున గోల చేయసాగాడు. అయితే అంజనామాత ఏమన్నా తీసుకుని వద్దామని బయటకు వెళ్ళింది. ఇంతలో ఉదయిస్తున్న సూర్యుడిని ఆంజనేయుడు చూశాడు.
అది చూసి ఏదో పండనుకున్నాడు. అంతే, దాన్ని అందుకుందామని ఆకాశంలోకి ఒక్క దూకు దూకాడు. సర్వదేవతామయుడై జన్మించిన ఆ దేవతా బాలుడికి సహజ సిద్ధంగానే ఉన్న శక్తి ఎంతటిదో కాని అతడు నిజంగానే ఆకాశంలో వాయుమండలం దాటి సూర్యమండలం దగ్గరికి చేరసాగాడు. ఆ రోజు సూర్యగ్రహణం. సరిగ్గా అదే సమయానికి సూర్యగ్రహణం రాబోతుంది. సూర్యుడిని పట్టుకోవడానికి రాహువు అదే సమయానికి సూర్యుడి వైపు ప్రయాణం చేస్తున్నాడు. ఆంజనేయుడు నోరు తెరిచి సూర్యుడిని మింగబోతున్నాడు. అప్పుడు ఈ దేవేంద్రుడు చూశాడు. ఆగు అని అరిశాడు. కాని బాలాంజనేయుడు ఆగలేదు. అయితే ఆ బాలుడి మీదకి తన వజ్రాయుధాన్ని ఇసిరేశాడు. దాంతో ఆ వజ్రాయుధము కుర్రవాడి ఎడమ చెంప మీద తగిలింది. బాలాంజనేయుడు ఆ దెబ్బకి గిరగిరా తిరిగి ఒక కొండ శిఖరం మీద పడ్డాడు. ఆ పడటంతో ఎడమ చెంపకు మరింత దెబ్బ తగిలి అది విరిగిపోయింది. పిల్లవాడు స్పృహ తప్పి పడిపోయాడు. అది గమనించిన వాయుదేవుడు తన పిల్లవాడిని చేతుల్లోకి తీసుకుని దగ్గరలో ఉన్న ఒక కొండ గుహలోకి వెళ్ళి లోకంలో వాయు సంచారమే లేకుండా చేసేశాడు. అలా వాయుదేవుడు ఆంజనేయుణ్ణి తీసుకుని తనను తాను లోపల బంధించేసుకునేసరికి బయట లోకంలో చలనమే లేకుండా పోయింది. ఆ చలనమే లేకపోయేసరికి ప్రాణాంతకమైన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. ఆ బ్రహ్మదేవుడు తన దివ్య దృష్టితో జరిగిందంతా చూసి, ఇప్పుడు వాయువు దగ్గరికి వెళ్ళి బ్రతిమాలడం కన్నా మనకి వేరే ఏ మార్గమూ లేదు అని అన్నాడు. అయితే దేవతలు ఒంటరిగా వాయుదేవుడి దగ్గరికి వెళ్ళడానికి భయపడ్డారు. అందువల్ల బ్రహ్మదేవుడు వారిని వెంట పెట్టుకుని వాయుదేవుడున్న గుహ వద్దకు వెళ్ళారు. అలా వెళ్తూనే దేవతలు వాయుదేవుణ్ణి స్తుతించారు. నమస్తే నమస్తే వాయుదేవా, మీరు శాంతించండి. ఈ లోకంలో ప్రాణశక్తియే మీరు లేనిదే ఈ లోకంలో చలనమే లేదు. అందుకని మీరు శాంతించండి. బ్రహ్మగారిని చూస్తూనే వాయుదేవుడు లేచి నిలబడ్డాడు. ఆ పడి ఉన్న పసివాడిని తీసుకుని ఆయన చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశాడు. ఆ తర్వాత ఆ బాబుని ఆయన పాదాల మీద వేసి ఆయన సాష్టాంగ వందనం చేశాడు. అది చూసిన బ్రహ్మదేవుడు ఆ బాబుని మెల్లిగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ బాబుని స్పర్శించాడు. అలా స్పర్శిస్తూనే ఆ బాలాంజనేయుడు కదలసాగాడు. ఇలా బ్రహ్మదేవుడి స్పర్శతో మళ్ళీ బ్రతికిన ఆ బాబుని చూసి వాయుదేవుడు ఎంతో సంతోషించాడు. ఆ సంతోషంతో మళ్ళీ లోకాలలోకి ఆయన వాయు సంచారాన్ని ప్రసరింపజేశాడు. దాంతో జీవులందరూ మళ్ళీ ప్రాణాలు లేచి వచ్చినట్టుగా మహానందమయ్యింది. ఆ విధంగా వాయుదేవుడు ప్రసన్నుడైనందుకు బ్రహ్మదేవుడు దేవుళ్ళందరికీ ఆ బాలుడికి వరాలివ్వమని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఇంద్రుడు ఆంజనేయుడి మెడలో బంగారు పద్మాల మాలను వేసి, నా వజ్రాయుధం కూడా నిన్నేమీ చేయలేదు అని వరమిచ్చాడు. నా వజ్రాయుధం వల్ల నీ ఎడమ దవడ కొంచెం వాచి ఉంది కనుక ఇక నుంచి నీకు హనుమంతుడనే బిరుదు కలుగుగాక అని అన్నాడు. సూర్యుడు నా తేజస్సులో 100వ వంతు ఇతనికి సంక్రమించుగాక. వయస్సు రాగానే విద్యలన్నీ సాక్షాత్కరించు. ఇంకా ఇతనొక మంచి మాటకారి అగుగాక అని వరమిచ్చాడు. వర్ణుడు ఇతనికి నీటి వల్ల ఏ కష్టమూ రాకుండుగాక అని వరమిచ్చాడు. యముడు ఇతనికి ఏ రోగము రాకుండుగాక. యుద్ధాలలో యమదండము కూడా ఇతనిని ఏమీ చేయకుండుగాక అన్నాడు. బ్రహ్మదేవుడు చివరికి 2 వరాలిచ్చాడు. నా బ్రహ్మాస్త్రం కూడా ఇతనికి ఏమీ చేయకుండుగాక. ఇతడు చిరంజీవి అగుగాక అని అన్నాడు. దేవతలంతా ఇలా వరాలిచ్చి ఆంజనేయుణ్ణి వాయుదేవుడికి ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాయుదేవుడు సంతోషించి ఆ పిల్లవాడిని అంజనాకు అప్పగించి జరిగిందంతా వివరించి తాను వెళ్ళిపోయాడు. అలా ఆంజనేయుడు దేవతలిచ్చిన శక్తులతో బాగా శక్తివంతమైపోయి మాటిమాటికి తన శక్తి గుర్తొచ్చేది. నిమిషంలో అతని రూపాన్ని పెంచేసేవాడు, మరు నిమిషంలో చిన్నగా చేసేసేవాడు. ఆంజనేయుడు చూడకుండా నడవడం వల్ల గురువుల ఇళ్లలో కుండలు తన్ని పగిలి కొట్టేసేవాడు. అయితే ఒకసారి అగ్ని ఊదుతున్నప్పుడు ఆ అగ్ని లెగిసి ఇళ్లకు తగలబడిపోయేది. ఇలా శిక్షిద్దామంటే గురువులకి దొరికేవాడే కాదు. చివరికి తపోవనంలో మునులంతా సమావేశమై ఆలోచించి ఇలా ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ పిల్లవాడు చాలా తెలివైనవాడు, కానీ పిల్ల చేష్టలతో అతని శక్తి మనకి బాధ కలిగిస్తుంది. అందుకనే ఇతనికి ఏ శాపమో కూడా పనిచెయ్యదు. అందుకనే మనం
మనము ఒక వరం ఇద్దాము. అయితే ఒకరోజు ఆంజనేయుణ్ణి పిలిచి, అబ్బాయి నువ్వు చాలా మంచివాడివే, కానీ నీ బలము శక్తి మితిమీరి ఎక్కువైపోయాయి. వాటి వల్ల మాకు అపకారం కలుగుతుందని నువ్వు గుర్తించలేకపోతున్నావు. అందుకనే నువ్వు ఇప్పటి నుంచి నీ శక్తులన్నీ మర్చిపో. కానీ ఎవరైనా పనిగొట్టుకుని గుర్తు చేస్తే అవి నువ్వు గుర్తుకు తెచ్చుకో అని ఇలా వరమిచ్చారు. ఆ వరముతో ఆంజనేయుడు సాయంకాలపు సూర్యుడిలాగా చల్లబడిపోయాడు. కొంతకాలం తర్వాత అంజనాదేవి ఆంజనేయుణ్ణి పిలిచి, నువ్వు సూర్యుడి దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకో. నీకు సూర్యుడి దగ్గరికి వెళ్ళే శక్తి ఉంది. నువ్వు చిన్నప్పుడే సూర్యమండలానికి చేరావు. అలాగే అదే శక్తి గుర్తు తెచ్చుకుని నువ్వు సూర్యుడి దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకో అనింది. దాంతో ఆంజనేయుడికి తన శక్తి అంతా గుర్తు వచ్చి సూర్యమండలానికి వెళ్ళి సూర్యుడి దగ్గర విద్య నేర్పిమని ప్రార్థించాడు. అయితే ఇంతకు ముందే సూర్యుడు సర్వ విద్యలు వస్తాయని వరమిచ్చాడు కనుక వెంటనే అంగీకరించవలసి ఉంది. కానీ ఒక పరీక్ష పెట్టాడు. నాయనా, నేనెప్పుడూ తిరుగుతూ ఉంటాను కదా, కనుక నాతో పెట్టుకుంటే నీకు సరిగ్గా చదువు రాదు అన్నాడు. కానీ ఆ మాట విన్న హనుమంతుడు, నేను మీ రథానికి అడ్డుగా నిలబడతాను అన్నాడు. దాంతో సూర్యుడు కంగారు పడి, అది కాదయ్యా, నా రథము ఆగితే లోకాలకి ప్రమాదం. నా రథం కదులుతుంటే చెవులు చిల్లులు పడేలా శబ్దం వస్తుంది. నువ్వు చెప్పమన్నావని నేను చెబుతాను, కానీ నీకు వినపడేదెట్లా అన్నాడు. కానీ ఆంజనేయుణ్ణి మాత్రం రథంలో కూర్చోమని మాత్రం అనలేదు. అయితే ఆంజనేయుడు, నేను మీ రథంతో పాటు పరిగెడతాను అని చెప్పి కాంతి వేగముతో పరిగెత్తి ఒక్కరోజు విద్యనంతా పూర్తి చేశాడు. రెండవ రోజు వచ్చేసరికి హనుమంతుడికి ఈ పరుగుల వ్యవహారం నచ్చలేదు. అందువల్ల ఆయన తన శరీరాన్ని పెంచి ఒక పాదాన్ని ఉదయ పర్వతం మీద, మరో పాదాన్ని అస్తమ పర్వతం మీద ఉంచి తలను సూర్యుడి రథంలోకి దూర్చాడు. ఆ విధంగా మరో 6 రోజులు విద్యాభ్యాసం జరిగింది. మొత్తం కలిపి 7 రోజుల్లో సూర్యుడి దగ్గర ఉన్న విద్యలన్నీ గ్రహించేశాడు. హనుమంతుడు చేసిన ఈ అద్భుత కార్యాన్ని చూసి మునులంతా కీర్తించారు. జై హనుమాన్. ఆ తర్వాత ఆంజనేయుడు చాలా కాలం బ్రహ్మచర్య దీక్షలో ఉండిపోయాడు. ఇదిలా ఉండగా సూర్యుడి సంసారంలో ఒక సమస్య వచ్చింది. సూర్యుడు అదితి కశ్యపుల పుత్రుడు. అతని భార్య విశ్వకర్మ కుమార్తె అయిన సంజ్ఞాదేవి. వాళ్ళిద్దరికీ శ్రాద్ధాదేవుడనే పుత్రుడు ఉన్నాడు. అయితే రాను రాను సంజ్ఞాదేవికి సూర్యుని తేజస్సు భరించలేక కన్నులు మూసుకుంది. భర్త కోపగించి, నీవు కళ్ళు మూసుకున్నావు కనుక లోకుల కళ్ళు శాశ్వతంగా మోయించే పుత్రుడు నీకు కలుగుతాడు అన్నాడు. ఆమెకి యముడు జన్మించాడు. ఇక సంజ్ఞ ఎలాగో కళ్ళు తెరుచుకుని ఉండసాగింది. కానీ ఆమె చంచలంగా చూడసాగింది. నీకు నిలకడలేని కూతురు పుడుతుంది అన్నాడు భర్త. ఆమెకు యమునా నది జన్మించింది. ఈ భర్తతో వేగేదెలా అని ఆమె ఛాయలోయించి అచ్చం తనలాగే ఉన్న ఒక స్త్రీని సృష్టించింది. ఇంట్లో ఉంచేసి తాను పుట్టింటికి వెళ్ళిపోయింది. కానీ పుట్టింట్లో అడిగేసరికి ఒక గుర్రమగా మారిపోయి అడవిలో తిరగసాగింది. సూర్యుడు దీన్ని గుర్తించలేకపోయాడు. ఛాయాదేవికి శని, సావర్ణి అనే పుత్రులు, తపతి అనే పుత్రిక కలిగారు. రాను రాను ఛాయ తన సవతి అయిన సంజ్ఞాదేవి బిడ్డను నిరాదరించసాగింది. అప్పుడు సూర్యుడికి నిజం తెలిసి సంజ్ఞాదేవి కోసం పరుగులు తీశాడు, ఆరాలు తీశాడు. ఆమె గుర్రంగా తిరుగుతుందని తెలిసి ఆమెను గుర్తించి సూర్యుడు కూడా మగగుర్రమయ్యాడు. వారికి అశ్వినీ దేవతలు జన్మించారు. వీరే దేవవైద్యులైన అశ్వినీ దేవతలు. అలా అయ్యాక వాళ్ళిద్దరూ తన లోకానికి సస్వరూపంగా తిరిగి వెళ్ళిపోయారు. తన మామగారైన విశ్వకర్మను తన తేజస్సును తగ్గించమని కోరాడు. సంజ్ఞాదేవి తను ఆ తేజస్సు భరించలేకపోతుందని చెప్పి ఆయనని తగ్గించమని కోరింది. అయితే అప్పుడు విశ్వకర్మ ఒక యంత్రం సృష్టి చేశాడు. ఆ యంత్రంతో సూర్యుడిని సానబెట్టి తరిగించాడు. అప్పుడు రాలిన తేజస్సు చూర్ణంలో నుంచే విష్ణు యొక్క చక్రము, శివుని యొక్క త్రిశూలము, అష్టవసువుల శంఖాలు మరియు ఒక తేజశాలి అయిన పుత్రిక కూడా జన్మించింది. ఆమె సువర్చలాదేవి. అలా పుట్టిన సువర్చలాదేవి ఎప్పుడూ తపస్సులోనే ఉండేది. అయితే ఇది ఒక సమస్య అయిపోయింది సూర్యుడికి. సూర్యుడు ఇలా ఉన్న తపశ్శాలి అయిన యువతిని పెళ్లి ఎవరు చేసుకుంటారు, సంసారం ఎలా చేస్తది అని బాధపడ్డాడు. అయితే అతనికి హనుమంతుడు గుర్తొచ్చాడు. అప్పుడు సూర్యుడు హనుమంతుణ్ణి పిలిచాడు.
శిష్యుడు రాగానే సూర్యుడు తన కోరిక బయటపెట్టాడు. అయితే హనుమంతుడు గురుపుత్రిని వివాహం చేసుకోవడంలో దోషమేమీ లేదా అని అడిగాడు. అప్పుడు సూర్యుడు అన్నీ నిరూపించి చెప్పాడు. త్రికాలజ్ఞాని కనుక చెప్పగానే అర్థం చేసుకుని చిత్తం గురుదేవా అన్నాడు. అప్పుడు స్వర్చల కన్య కూడా తన వ్రతానికి తగిన భర్త లభించాడని సంతోషించింది. ఒక జ్యేష్ఠ శుక్ల దశమి బుధవారం రోజున ఆ దివ్య దంపతులకు వివాహం సమస్త దేవతల సమక్షంలో వైభవంగా జరిగింది. జై సువర్చలాంజనేయ స్వామికి జై. ఆ తరువాత హనుమంతుడు భార్యని తీసుకుని గంధమాదన పర్వతానికి వెళ్ళిపోయాడు. అక్కడ భార్యాభర్తలిద్దరూ సహజమైన బ్రహ్మచర్య దీక్షలో ఉంటూ యుగాలు యుగాలు తమ తపోదీక్షను కొనసాగించుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో వాలి సుగ్రీవులు కూడా గొప్ప తపస్సులు చేసి చాలా విశేష శక్తులు సంపాదించారు. వారిలో వాలి అయితే మరింత తపస్సు చేసి ఎదుట వారి బలంలో సగం బలం తనకి సంక్రమించేటట్టు ప్రత్యేక వరం పొందాడు. యుద్ధంలో ఉన్నప్పుడు కొంతకాలానికి వానర చక్రవర్తి అయ్యాడు వాలి. ఆ తర్వాత వాలి సుగ్రీవులిద్దరూ హనుమంతుణ్ణి బతిమాలి తన రాజ్యానికి ప్రధానమంత్రి చేసుకున్నారు. మహామేధావి అయిన హనుమంతుడు అండ ఉండడం వల్ల వాళ్ళ రాజ్యం బ్రహ్మాండంగా విస్తరించింది. అయితే వాళ్ళెంతసేపటికి హనుమంతుడి బుద్ధి బలాన్ని మాత్రమే పొగుడుతూ ఉండడం వల్ల హనుమంతుడిలోని బుద్ధి బలం మాత్రమే విజృంభిస్తూ ఉండేది. ఇలా ఉండగా వాలి ఎప్పుడూ రాక్షసుల్ని సంహరిస్తూ ఉండేవాడు. అయితే ఒకసారి దుందుభి అనే ఒక పెద్ద రాక్షసుణ్ణి చంపి ఒక కొండలాగా ఉన్న వాడి శరీరాన్ని గిరగిరా తిప్పి గాలిలో విసిరేశాడు. దాంతో అది సరాసరి వెళ్లి మతంగ మహర్షి ఆశ్రమం పక్కన ఋష్యమూక పర్వతం మీద పడ్డది. అయితే దానికి మతంగ మహర్షి కోపగించి ఈ చుట్టుపక్కలకొస్తే నీ తల పగిలిపోతుంది అని వాలికి శాపమిచ్చాడు. అందువల్ల వాలి ఎప్పుడు ఋష్యమూక పర్వతం మీదకి వెళ్ళేవాడు కాదు. ఆ తర్వాత మాయావి అనే పెద్ద రాక్షసుడితో వాలి యుద్ధం చేయవలసి వచ్చింది. ఆ యుద్ధంలో ఒక గుహలోకి వెళ్ళిపోయారు. అలా చాలా రోజులు యుద్ధం జరిగాక గుహలో నుంచి నెత్తుటి వరదలు బయటకి రాసాగాయి. అది చూసిన వాలియే చచ్చిపోయాడని అనుకున్నారు సుగ్రీవుడు హనుమంతుడు. అయితే అప్పుడు హనుమంతుడు సుగ్రీవుడు కలిసి ఆ కొండను ఒక బండరాయిని తీసుకొచ్చి మూసేశారు. ఆ తరువాత హనుమంతుడు అందర్నీ సంప్రదించి సుగ్రీవుడిని ఒప్పించి సింహాసనం ఎక్కించాడు. కాని ఆ గుహలో మరణించింది వాలి కాదు, ఆ రాక్షసుడే చనిపోయాడు. అయితే వాలి బయటకి రాబోతే గుహ బయట ఒక పెద్ద రాయి ఉంది. దాన్ని కదిలించడం వాలికి చాలా కష్టమయ్యింది. దాంతో తన గుహ లోపల పంపింది తన తమ్ముడేనని, తాను కూడా లోపల చనిపోవాలనే ప్లాన్తో చేశాడని, ఆ గుహ ద్వారాన్ని బంధించాడని అనుమానం కలిగింది. అయితే దానికి తగ్గట్టే బయటకి వచ్చి చూస్తే సింహాసనంలో తమ్ముడు కనిపించాడు. అది చూసి ఇదంతా తమ్ముడు మోసమే అని ఖాయం చేసుకుని తమ్ముడిని చంపుతానని వెంటపడ్డాడు. అయితే హనుమంతుడు దీంట్లో సుగ్రీవుడు తప్పేమీ లేదని, ఇదంతా తన బలవంతమేనని వాలికి నచ్చ చెప్పాలని చాలా ప్రయత్నం చేశాడు. కానీ వాలి ఏమీ వినిపించుకోలేదు. ఆ విధంగా బలవంతమైన వాలితో విరోధం తెచ్చుకుని ప్రాణాపాయంలో ఉన్న సుగ్రీవుడు హనుమంతుడి యొక్క శక్తులను గుర్తు చేయలేకపోయాడు. అయితే సుగ్రీవుడు సింహాసనం ఎక్కించింది తానే గనుక నైతిక బాధ్యత వహించి హనుమంతుడు తన ప్రధానమంత్రి పదవిని విసర్జించి సుగ్రీవుడు పక్షాన నిలబడ్డాడు. హనుమంతుడు కూడా సుగ్రీవుడితో పాటు వాలి చేతిలో దెబ్బలు తింటూ పారిపోయి ఋష్యమూక పర్వతం మీద తలదాచుకున్నాడు. మరో 3 వానర మంత్రులు కూడా సుగ్రీవుడితో ఉండిపోయారు. ఆ తరువాత వాలి తక్కిన 3 మంత్రులను లెక్క చేయలేదు గాని హనుమంతుణ్ణి తనకు అవసరమని భావించి ఎన్నోసార్లు కబురు పెట్టాడు. హనుమంతుడు మాత్రం సుగ్రీవుడిని వదిలిపెట్టి రావడానికి ఇష్టపడలేదు. సుగ్రీవుడు తప్పు లేదని గ్రహిస్తే ఇద్దరం కలిసి వస్తామన్నాడు. దానికి వాలి అంగీకరించలేదు. ఆ విధంగా ఆ 5 వానరులు ఋష్యమూక పర్వతం మీద మతంగాశ్రమ పరిసరాల్లో ఏకాంతవాసంగా కాలక్షేపం చేస్తూ చాలా సంవత్సరాలు గడిపేశారు. మతంగ మహర్షి అంటే భయపడి వాలి ఎప్పుడూ అటువైపు వచ్చేవాడు కాదు. ఆ ఋష్యమూక పర్వతం పైకి వస్తే నీ తల పగిలిపోతుంది అని శాపమిచ్చి ఉన్నాడు కాబట్టి ఆ మతంగ మహర్షి వాలి భయపడి అటువైపుగా ఎప్పుడూ వెళ్ళేవాడు కాదు.
అది ఫలవృక్ష సమృద్ధి కలిగిన ప్రదేశం కనుక వాళ్ళ తిండికేమీ లోటు లేదు. కానీ వారి భార్యాపుత్రులు దూరమయ్యారనే దుఃఖం ఉంది. కానీ హనుమంతుడికి ఏదీ లేదు. ధర్మ శ్రద్ధతో తను చేయవలసింది చేస్తున్నాడు. సుగ్రీవుడికి మాత్రం అధిక దుఃఖం ఉంది. అదేమిటంటే తన అన్న తనను ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టేటప్పుడు తన భార్యను కూడా తనతో పంపించవలసి ఉంది. కనీస ధర్మం అది. కానీ వాలి దాన్ని కూడా ఘోరంగా అతిక్రమించాడు. ఆ రోజు మిట్ట మధ్యాహ్నం ప్రాంతాలలో హనుమంతుడి సూక్ష్మమైన చెవులకి ఎవరో ఏడుపు గొంతు వినిపించినట్లయింది. అతను ఏకాగ్రతగా వినసాగాడు. అది గమనించిన మిగిలిన నలుగురు కూడా చెట్లెక్కి చుట్టూతా పరిశీలించసాగారు. ఇంతలో ఆ ఏడుపు కొంచెం దగ్గరయ్యింది. అది నేల మీద కాదు, ఆకాశం నుంచి వస్తుంది అని అనిపించింది. అదేమిటా అనుకుంటూ వాళ్ళు ఆకాశంలోకి చూశారు. ఎక్కడో తర్వాత ఏం జరిగిందో మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు జై హనుమాన్.